కొన్ని కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు ప్రజలు. నీరు లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేం. నీటి కోసం రాష్ట్రాలు కూడా గొడవలు పడుతున్నాయి. మనం నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మన ప్రపంచంలో త్రాగడానికి ఉపయోగపడే నీరు 3% మాత్రమే ఉంది. సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని మనం త్రాగలేము, దాన్ని ఉపయోగించుకోలేము. నీరు ఉన్న ప్రాంతాలు ఆర్థికంగా బలంగా ఉంటాయి. రోజు రోజుకి తగ్గుతున్న నీటి నిల్వను ఒడిసి పట్టుకోవాలంటే సంరక్షణ ఒక్కటే మార్గం. ప్రతి ఒక్కరూ నీటి వినియోగం పైన అవగాహన కల్పించుకుని జాగ్రత్తగా వాడుకుని భావి తరాలకు మనం నీటిని అందించాలి. ఇది మన యొక్క బాధ్యత. ప్రతి జీవి మనుగడకు గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. ఇప్పటికే మన వల్ల గాలి చాలా కాలుష్యమైంది. అలాగే నీటి కాలుష్యం కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ఈ జీవకోటిలో నీటిని ఎక్కువగా కలుషితం చేస్తున్నది మనమే. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాలు, మనం వాడేటువంటి ప్లాస్టిక్, మన ఇతర అవసరాలకు వాడుతున్నటువంటి నీరు